హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు వంటలు అండ్ వ్లాగ్స్. ఇవాల్టి మన రెసిపీ ఉడికించిన గుడ్లతోటి ఎగ్ కర్రీని టేస్టీగా, హెల్దీగా, అలాగే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ కర్రీ రైస్లోనికి, చపాతీ, రోటీ, పుల్కాలోనికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. నేను ఇక్కడ ఎగ్ కర్రీని ప్రిపేర్ చేయడం కోసం 5 ఎగ్స్ని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఒకటి అదనంగానైనా కూడా తీసుకోవచ్చు. ఈ ఎగ్స్ని ఉడికించడం కోసం నేను ఇక్కడ ఎగ్ బాయిలర్ని యూజ్ చేస్తున్నాను. ఈ ఎగ్ బాయిలర్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కానీ రివ్యూ కానీ ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీని ఫుల్ ఇన్ఫర్మేషన్ని మరొక వీడియోలో షేర్ చేస్తాను. ఇలా 5 ఎగ్స్ని కూడా ఉడికించుకొని దానిపైన ఉన్నటువంటి పొట్టు మొత్తాన్ని కూడా తీసివేసుకొని ఇలా ఒక ప్లేట్లోనికి తీసుకుంటున్నాను. ఎగ్స్ని ఇక్కడ నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే పొడుగ్గానైనా కూడా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎల్లో పార్ట్ని సపరేట్గా అలాగే వైట్ పార్ట్ని సపరేట్గా కట్ చేసుకొని తీసుకుంటున్నాను. కర్రీని ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ పెద్ద సైజు 3 ఉల్లిపాయలను తీసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను. ఈ విధంగా ఉంటే కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి సరిపోతుంది. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక కళాయి పెట్టి అందులోనికి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ను తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయినటువంటి తర్వాత అందులోనికి పోపు దినుసులను వేసుకోవాలి. ఈ పోపు దినుసులను ఈ ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకోవాలి. తరువాత ముందుగా మనం కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలను లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు రెమ్మలను వేసుకొని వీటిని కూడా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గడం కోసం నేను ఇక్కడ కొద్దిగా సాల్ట్ను వేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ వేసినట్లయితే ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గుతాయి. ఇలా ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్లోనికి వచ్చినటువంటి తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. పసుపు ముందే వేసినట్లయితే ఉల్లిపాయ ముక్కలు అనేటువంటివి మెత్తగా అయిపోతాయండి, క్రిస్పీగా రావు. ఇలా ఉల్లిపాయ ముక్కలు మగ్గినటువంటి తర్వాత మాత్రమే పసుపును వేసుకోవాలి. తరువాత కట్ చేసుకున్నటువంటి ఎగ్ యొక్క వైట్ మిశ్రమాన్ని వేసుకొని ఇలా వీటిని కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఎగ్ అనేటువంటిది ఆయిల్లో ఫ్రై అయిపోవాలి. అప్పుడే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఫ్రై అయినటువంటి తరువాత ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల వరకు వెల్లుల్లి కారాన్ని వేసుకుంటున్నాను. ఈ వెల్లుల్లి కారాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఆల్రెడీ వీడియోని మన ఛానల్లో పోస్ట్ చేశానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నట్లయితే ఆ వీడియోని చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ కారం ఉల్లిపాయ ముక్కలకు అలాగే ఎగ్ యొక్క ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. అలాగే కట్ చేసినటువంటి కొత్తిమీరను కూడా కొద్దిగా వేసుకోవాలి. ఈ మొత్తం కూడా కర్రీలో మిక్స్ అయ్యే విధంగా బాగా గరిటెతో కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. తరువాత మనం పక్కన పెట్టుకున్నటువంటి ఎగ్ యొక్క ఎల్లో మిశ్రమాన్ని వేసుకొని కర్రీలో కలిసే విధంగా లైట్గా కలుపుకోవాలి. ఈ ఎగ్ యొక్క ఎల్లో మిశ్రమాన్ని మనం ముందే వేసినట్లయితే చిదురైపోతుందండి, అప్పుడు కర్రీ ముద్దగా అయిపోతుంది. అలా కాకుండా ఇలా లాస్ట్లో వేసుకున్నట్లయితే మనం ఎగ్ తిన్న ఫీలింగ్ కూడా వస్తుంది. ఇలా అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో అంతేనండి, స్టవ్ కట్టేసి సర్వింగ్ బౌల్లోనికి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. మరి నేను చెప్పిన విధంగా ఈ కర్రీని మీరు ట్రై చేసి చూడండి, చాలా చక్కగా కుదురుతుంది. మీ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని తప్పకుండా పొగుడుతారు. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయటం, షేర్ చేయటం, కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.